కార్తీక్ స్నానం చేస్తున్నట్టున్నాడు. ఏదైనా ఇంపార్టెంట్ ఫోన్ కాల్ ఏమో. ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు బాబు? అరే మాలిని ఫోన్ చేస్తుందే, వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయాలి, ఫోన్ చేతిలో పెట్టుకోవాలన్న మినిమం కామన్ సెన్స్ లేకపోతే ఎలా కార్తీక్? మాట్లాడవేంటి? సరే సరే, నేను చెప్పేది విను. రేపటి నుంచి డైట్ ఫాలో అవ్వాలనుకుంటున్నాను. సో ఇవాళ అన్లిమిటెడ్ గా నాకు నచ్చినవన్నీ తినాలని ఫిక్స్ అయ్యాను. అందుకు నాతో లంచ్ కి బయటికి రావడానికి ఒక తోడు కావాలి. ఆ తోడు నువ్వేనని నేను డిసైడ్ అయ్యాను. నువ్వు కూడా నాతో లంచ్ కి రావాలని డిసైడ్ అయిపోయి ఇమీడియట్ గా నీ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకో. ఎవరమ్మా? నేను పూర్తిగా తినే వరకు నువ్వు నాతోనే ఉండి నాకు కంపెనీ ఇవ్వాలి. ఫస్ట్ ఒక రోటీ తింటాను విత్ చికెన్ కర్రీ, ఆ తర్వాత కొంచెం మటన్ బిర్యానీ తింటాను. ఇక వెంటనే లేట్ చేయకుండా సాంబార్ రైస్ తింటాను. ఆ లోగా జీరా రైస్ చెప్పుకొని అందులో కర్డ్ కలుపుకొని ఇష్టం వచ్చినంత తింటాను. హలో మాస్టారు, అది కాదు ఇది లేదు అని ఏవైనా సాకులు చెప్పి నువ్వు గాని తినకుండా తప్పించుకోవాలని చూసావా? నేను తినే ఫుడ్ లో సగం నీ నోట్లో కూడా కుక్కుతాను. నా సంగతి తెలుసు కదా. నేను ఇన్ని మాట్లాడుతుంటే నువ్వేంటి నోరు తెరిచి మాట్లాడు? ఏం చేస్తున్నావు కార్తీక్? నేను కార్తీక్ని కాదమ్మా, వాళ్ళమ్మ సరస్వతిని. అయ్యో సారీ ఆంటీ, మీరని తెలీదు నాకు. కార్తీక్ అనుకున్నాను. ఎలా ఉన్నారా ఆంటీ? బాగానే ఉన్నానమ్మా. ఆంటీ నా మాటలన్నీ వినేశారా? ఏం వినలేదులే గాని ఫోన్ కార్తీక్ ఇస్తున్నాను, మాట్లాడమ్మా. హలో సార్, నేను మాలినిని. ఫోన్ లిఫ్ట్ చేసింది ఆంటీ అని తెలియక లంచ్ ప్రోగ్రాం గురించి ఏదేదో మాట్లాడేశాను. ఏమైనా అనుకుంటారేమో. నేనేమీ అనుకోనులేమ్మా, మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని అర్థమైంది. అలాగే నువ్వు మంచి ఫుడీవని కూడా అర్థమైంది. మా కార్తీక్కి అసలు భోజనం మీద ధ్యాసే ఉండదు. ఎలాగా అలా కార్తీక్ని కూడా నీతో లంచ్కి తీసుకెళ్ళి నువ్వు చెప్పినట్టే అన్నీ తినిపించు, అంతేగాని నోట్లో కుక్కకు. అయ్యో ఆంటీ, సరదాగా అన్నాను ఆంటీ, సారీ. నేనేదో సరదాగా మాట్లాడుతున్నాను గాని కార్తీక్ని లంచ్కి తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. మీరు మరీ ఇంతలా చెప్పాలా? కార్తీక్ని లంచ్కి తీసుకెళ్లి పీకల వరకు తినిపించే బాధ్యత నాది. సరేనమ్మా, నేను వెళ్తున్నాను. ఇంక మీరు మాట్లాడుకోండి. లూజు ఏం మాట్లాడు మా అమ్మతో? ఫోన్ లిఫ్ట్ చేసింది మీ అమ్మ అని నాకు తెలీదు కార్తీక్. ఎవరు లిఫ్ట్ చేస్తారో కూడా అడగవా? నీ ఫోన్ నువ్వే లిఫ్ట్ చేస్తావు అనుకుంటాను, కానీ వేరే వాళ్ళు లిఫ్ట్ చేస్తారని నేనేమైనా కలకన్నానా? కొంచెం కూడా సెన్స్ లేదా నీకు? హలో, మాలిని ఇక్కడ. మాలినికి సెన్స్ అక్కర్లేదు. సరే సరే, త్వరగా రెడీ వచ్చేసి. లంచ్కి వెళ్ళడానికి ఆంటీ కూడా పర్మిషన్ ఇచ్చింది. ఇక నిన్ను వదిలే ప్రసక్తే లేదు. రారా. అంత సీన్ లేదు. కార్తీక్, కార్తీక్, ఇందాక ఫోన్ చేసిన అమ్మ ఎవరు? పెద్దిరెడ్డి గారు అమ్మాయి అమ్మా, మన ఆఫీస్లోనే జాయిన్ అయింది. అవునా, చాలా సరదా మనిషిలా ఉంది. అయ్యో మా, సరదా కాదు ఏం కాదు. తనకి కొంచెం లూజు. మన మాటలు వినకుండా తను చెప్పాలనుకుంది చెప్పేసి ఏదేదో వాగుతుంది. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ అమ్మా. అలా ఏం అవసరం లేదులే కార్తీక్. కాకపోతే నేను కాకుండా ఇంకెవరైనా ఆ ఫోన్ లిఫ్ట్ చేసి తన మాటలు వినుంటే ఇంకోలా అనుకునుండేవాళ్ళు.
ఇంకోసారి అలాంటి ఛాన్స్ ఇవ్వనమ్మా తనకి. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. వెళ్ళు వెళ్ళు. నిన్ను లంచ్కి బయటికి తీసుకెళ్లకుండా వదిలేలా లేదులే ఆ అమ్మాయి. హాయ్ మావయ్య గారు. అయ్యో కంగారు పడకండి, నేనే అది నేనే. భయపడకండి మావయ్య, నేనొచ్చింది క్యాలెండర్ కోసం. పెన్ను మావయ్య, నిజం చెప్పండి, నేను కొడతానని మీరు భయపడ్డారు కదా. ఎందుకు మావయ్య నన్ను అపార్థం చేసుకుంటారు? అసలు మీరెవరు? తండ్రి తర్వాత తండ్రి అంతటి వారు. మిమ్మల్ని మా తండ్రి దగ్గరికి పంపాలని చూస్తాను కానీ మీ మీద చేయి చేసుకుంటానా చెప్పండి? రాత్రి కూడా మీరు మాట్లాడిన మాటలకి కొంచెం కోపం వచ్చేలా చేశానే కానీ లేదంటే నేనెందుకు అలా చేస్తాను చెప్పండి? విర్రవేకకు వీణ, రిషికి విషయం తెలీదు. తెలుసుంటే నువ్వు నాతో మాట్లాడడానికి బ్రతికుండేదానివి కాదు. అయ్యో మావయ్య, ప్లీజ్ మావయ్య, రిషికి చెప్పకండి మావయ్య, ప్లీజ్ ప్లీజ్, చెప్తున్నాను కదా, ఏదో ఆవేశంలో చేసేసాను అని. భయంతో వణికిపోతాననుకున్నారా మావయ్య? కంపెనీ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి నేను పెట్టుకున్నది అదే లాస్ట్ డేట్. అది దాటితే వీణ కంపెనీలోనే కాదు, ఈ ఇంట్లో కూడా ఉండదు. అయితే రెడీగా ఉండు. మీరు కూడా రెడీగా ఉండండి. నా విజయాన్ని చూసి క్లాప్స్ కొట్టాలి కదా. వెళ్ళు వెళ్ళు, అక్కడున్నది నా వాళ్ళు. నేను చెప్పినప్పుడే ఆ స్ట్రైక్ ఆగుతుంది. ఏమండి ఏమండి, హారతి తీసుకోండి. జాగ్రత్త అండి. అటెండర్, చెప్పండి మేడం. ఎండి గారు క్యాబిన్ ఓపెన్ చేయి. ఓకే మేడం. చేశాను మేడం.
లోక్నాథ్ ఎండి. ఈ ప్లేస్లో వీణా ఎండి అని పేరు మార్చడానికి డేట్ ఫిక్స్ చేశాను లోక్నాథ్. ఇక నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. నా ప్రతీకారం తీరే రోజుకి కౌంట్ డౌన్ మొదలైంది. నా తండ్రిని దూరం చేశావు. కష్టం వస్తే కన్నీళ్లు తుడిచే ధైర్యాన్ని కడతీర్చావు. నన్ను సమూహంలో ఒంటరిని చేశావు. వదలను, నిన్ను వదలను, నీ కొడుకుని వదలను. ఇంతకింత అనుభవించేలా చేసి వడ్డీతో సహా ప్రతీకారం తీర్చుకుంటాను. నీ సామ్రాజ్యాన్ని నా గుప్పిట్లోకి తెచ్చుకొని మిమ్మల్ని రోడ్డు మీదకి ఏడ్చకపోతే నా పేరు వీణ, డాటర్ ఆఫ్ రఘురామే కాదు. ఎలా ఉంది డాడ్? నొప్పులు తగ్గాయా? తగ్గాయి. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు డాడ్, అసలు అలా ఎలా పడ్డారు? నాకిప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదురా అన్నయ్య, నువ్వు కాలు జారి పడ్డావంటే. దెబ్బలేం తగలేదు కాబట్టి సరిపోయింది. నాకెందుకు అనుమానంగా ఉందన్నయ్య. నిజం చెప్పు, కాలు జారి పడ్డావా లేదంటే? అదేంటి అత్తయ్య, కాలు జారకుండా ఇంకెలా పడతారు? కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలుడు. అన్నయ్య ఏమైనా చిన్నపిల్లాడా రిషి కాలు జారి పడ్డానికి? నువ్వు నిజం చెప్పు అన్నయ్య, ఒకవేళ ఎవరైనా తోస్తారా ఏంటి? ఆ అనుమానం నీకెందుకు వచ్చింది అత్తయ్య? ఏం మాట్లాడుతుందో సరిగ్గా అర్థం కాలేదు కానీ నిన్న నైటు వీణ వాళ్ళ నాన్న ఫోటో చూసుకుంటూ ఏదేదో మాట్లాడుతుంది. పైగా రాత్రి వీణని ఓదార్చాలని అన్నయ్య మేడ మీదకి వెళ్తే కదా పడింది. అందుకే వీణగాని దీని వెనక ఉందా అని చిన్న అనుమానం. నీ అనుమానం నిజమే భాగ్యం. చెప్పానా రిషి, నా అనుమానమే నిజం. వాట్ డాడ్, వీణ వల్ల నువ్వు కింద పడ్డావా? వీణ కావాలనే నన్ను నెట్టేసి కింద పడేసింది ఆ రోజు. వాళ్ళ నాన్న గురించి ఇన్సల్ట్గా మాట్లాడానని నన్ను మెట్ల మించి తోసి కింద పడేసింది. ఎంత ధైర్యం ఉంటుంది నిన్ను పడేస్తుంది? దాన్నైతే వదలం డాడ్. ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఏదైనా అయ్యుంటే ఏంటి పరిస్థితి రిషి? దాని చేతులు విరిగిపోను, దాని చేతులకి మాయరోగం రాను. అసలు నాకు రాత్రే చెప్పాల్సింది డాడ్. తన ఇంట్లో నుంచి తన్ని తరివేసేవాణ్ణి. ఎప్పటికీ మాత్రం ఏమంత ఆలస్యమైంది అల్లుడు. ఆఫీస్లోనే ఉండుంటుంది. తిరిగి ఇంటికి రాకుండా అట్నుంచి అట్టే తన్ని తరివేసిరా. భాగ్యం, అనవసరంగా మాట్లాడి వాడిని రెచ్చగొట్టుకు. అత్తయ్య రెచ్చగొట్టడం ఏంటి డాడ్? అది నిన్ను మెట్ల మీద నుంచి తోసేసి చంపాలని చూసిందని తెలిసా కూడా నేను చేతగాని వాళ్ళ చూస్తూ ఉంటానని మీరెలా అనుకుంటున్నారు? నెవర్. ఇప్పుడే వెళ్ళి దాని అంతు చూస్తాను.
ఏయ్, పదరా అల్లుడు, నేను కూడా వస్తాను. ఇద్దరు ఆగుతారా? నేను చెప్పేది వినండి. లేదు డాడ్, ఇవాళ అటు ఇటు తేలిపోవాలి. దాన్ని శాశ్వతంగా వదిలించుకునే అవకాశం వచ్చింది. అవునన్నయ్య, ఇవాళ్టితో మన పగ తీరుతుంది, దాని పేడ విరగడైపోతుంది. అలా చెయ్యాలి అనుకుంటే రాత్రి ఇంట్లో వాళ్ళందరికీ వీణ తోసేయడం వల్లే పడిపోయానని చెప్పేసేవ్వండి. కానీ ఎందుకు చెప్పలేదు? తను అనుకుంటుంది 2 రోజులు నన్ను మంచాన పడేసి వాళ్ళ నాన్నకి బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నాను అని. కానీ తర్వాత జరగబోయే పరిణామాల గురించి అది ఆలోచించలేదు. ఆల్రెడీ డేట్ మెన్షన్ చేసింది. ఆలోగా ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే తనంతట తానే ఆఫీస్ నుంచి ఇంటి నుంచి వెళ్ళిపోతానని చెప్పింది. యూనియన్ ప్రెసిడెంట్ మన చేతుల్లో ఉన్నంత వరకు ఈ ప్రాబ్లం ఎలాగో సాల్వ్ కాదు. అలాంటప్పుడు మనం ఎందుకు ఆవేశపడి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవడం చెప్పండి? కొంచెం ఓపిక పట్టండి. మన ప్రమేయం లేకుండా తనంతట తానే వెళ్ళిపోతుంది. కానీ డాడ్, కోపం వద్దు రిషి. ఈసారి పని అవ్వకపోతే ఏం చేయాలనేది డిసైడ్ చేద్దాం. కూల్. నువ్వెన్నైనా చెప్పన్నయ్య, ఇంత చేశాక కూడా మనం వేణని ఏమనలేదంటే అది మన చేతగానితనమే అవుతుంది. ఏమీ చేయలేకపోవటం చేతగానితనం కాదు భాగ్యం. చెయ్యాలన్న ఆలోచన లేకపోవటమే నిజమైన చేతగానితనం. నా మాట వినండి. ఇంకొంచెం సమయం ఓపిక పట్టండి. మీ ఆవేశంతో ఉన్న అవకాశాన్ని నాశనం చేయకండి. సరేనా? పోలీసులు వచ్చారంటే ఎవరు కావాలి సార్? వీణా గారిని కలవాలి. మేడం గారి క్యాబిన్ అటువైపు ఉంది సార్. ఎక్స్క్యూజ్ మీ. రండి సే గారు, కూర్చోండి. థ్యాంక్ యూ. పోలీసులు వచ్చారంటే వీణ ఏదో తప్పు చేసింది. అది ఏమై ఉంటుంది? ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? నో థ్యాంక్స్ అమ్మా. ఏదో మాట్లాడాలి రమ్మన్నారు. అనుకోకుండా జరిగిన చిన్న పొరపాటుకి వర్కర్స్ స్ట్రైక్ చేస్తున్నారు. ఓకే. కానీ ఇప్పుడు ఆర్డర్స్ ఫుల్గా వస్తున్నాయి. టైంకి అందించకపోతే కంపెనీ గుడ్ విల్ లాస్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళని నేను ఎంతగా రిక్వెస్ట్ చేసినా కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో వర్కర్స్ మీద యాక్షన్ తీసుకోవడం మాకు ఇష్టం లేకపోయినా తప్పట్లేదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో స్ట్రైక్ చేస్తున్న వాళ్ళ మీద మీరేమన్నా చార్జ్ తీసుకునే ఛాన్స్ ఉందా? మామూలుగా అయితే లేదు. బట్ వర్కర్స్ దొంగతనమో దోపిడీయో చేస్తే మన యాక్షన్ తీసుకోవచ్చు. కానీ అలాంటిదేం జరగలేదు కదా. అలాంటప్పుడు వర్కర్స్ పని ఆపేశారని బలవంతంగా పనిలోకి తీసుకురాలేము. సో మీరు లీగల్గా వెళ్ళడమే బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పిలువగానే వచ్చి అడ్వైజ్ ఇచ్చినందుకు. ఇట్స్ ఓకే మేడం, వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ సార్. ఏంటి వీణ, ఎస్ఐ గారు లీగల్గా స్ట్రైక్ ఎలా మాన్పించాలో అడ్వైజ్ ఇచ్చి వెళ్ళారా? ఏం పని మీద వచ్చావో చెప్పు. నీ పని మీదే వచ్చాను. చిన్న సారీ చెప్తే పోయేదానికి ఈగోలకు వెళ్ళి ఇంత రచ్చ జరిగేలా చేసావు. ఇప్పుడు పోలీసులు వచ్చారు, రేపు లాయర్స్ వచ్చి వెళ్తారు. ఇలా సమస్య ప్రొలాంగ్ అవుతుంది తప్ప సాల్వ్ అవ్వదు వీణా. వెళ్ళి నీ పని చూసుకోవచ్చు కదా వేదా. అనవసరమైన ఉచిత సలహాలు ఎందుకు ఇస్తున్నావు? ఇవే అవసరం వీణా. కంపెనీ గురించి మనిద్దరం కష్టపడుతున్నాం. కాకపోతే చిన్న తేడా, కంపెనీ నువ్వు పడగొట్టాలని నేను నిలబెట్టాలని చూస్తున్నావు. అంతే తేడా. గెట్ అవుట్ ఫ్రమ్ మై క్యాబిన్. ఆవేశపడకు వీణా. ఇంకో 4 రోజులు పోతే నిన్నే గెట్అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్ అని ఎవరైనా అంటారేమో. జాగ్రత్త. అది కల్లో కూడా జరగదు.
వీణా హియర్. ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తానో అబ్జర్వ్ చేయి, రీసెర్చ్ చేయి. నీకు మంచి గుణపాఠం అవుతుంది. అండర్స్టాండ్? నీ ఆవేశం, నువ్వు చేసే ప్రయత్నాలన్నీ చూస్తుంటే నీ మీద జాలి పడాలో నవ్వాలో తెలియట్లేదు. సర్లే, నువ్వు తీసుకున్న గోతిలో నుంచి నువ్వే బయటపడు. అలా పడాలని ఆల్ ది బెస్ట్. కంపెనీ రూల్స్ ప్రకారం తన వల్ల వచ్చిన సమస్య ఇంకో 2 రోజుల్లో తీరిపోవాలి. లేదంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా వీణ అర్హత కోల్పోతుంది. హలో, నమస్తే అత్తయ్య. ఫార్మాలిటీస్ తర్వాత ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను వీణ. ఇంకో 48 అవర్స్లో నువ్వు కంపెనీ ప్రాబ్లంని సాల్వ్ చెయ్యలేకపోతే కంపెనీ రూల్స్ ప్రకారం నిన్ను బోర్డు మెంబర్గా తొలగించడమే కాకుండా కంపెనీకి నీకు ఎలాంటి సంబంధం ఉండదు వీణ.